ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కొంతమంది, వారందరితో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు ఆత్మ భరోసా కానీ, రేపు ఇవ్వబోతున్నటువంటి ఇంధనం ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, వీటన్నిటి కూడా ప్రజల్లో సకాలంలో అన్ని కూడా వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకి సూచించడం జరిగింది. దాంతోపాటు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు కులగణన చేపట్టి సక్సెస్ఫుల్గా శాస్త్రీయ పద్ధతిలో కంప్లీట్ చేయడం జరిగింది. 97%, 97% ఇళ్లను తట్టడం జరిగింది. పరిపూర్ణంగా సర్వే జరిపి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేల్చడం జరిగింది. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది. దీంట్లో ఊహాజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని, బీసీ నాయకుల్ని, బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో, పర్ఫెక్ట్ డాక్యుమెంట్తో ప్రజలకెళ్ళి వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాస్త్రబద్ధంగా చేశామో, ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. దీంతో పాటు నూతనంగా నేను పీసీ అధ్యక్షుడి 4 మాసాలు గడుస్తున్న తరుణంలో 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, దాని విషయంలో కూడా సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. సమావేశంలో మెజారిటీ మంత్రులు, చాలామంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వారి అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా పరిపూర్ణంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దాదాపు 5.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చాలామంది శాసనసభ్యులు వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. మనకున్న అప్పులు, మనం చేస్తున్న సంక్షేమం, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నామో, ఏ రకంగా వాటిని ఖర్చు పెడతా ఉన్నామో వాటిని కూడా చాలా వివరంగా వారు వివరించడం జరిగింది. దాంతోపాటు కులగణన చేసిన తీరు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. పరిపూర్ణంగా మా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి కులగణన చేసిన తీరుతెన్నులు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరంగా వివరించడం జరిగింది. తద్వారా వారు ప్రజల్లోకి వెళ్ళి ఈ వాస్తవాలను చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో 2 ప్రజల్లో మెప్పు పొందే విధంగా 2 కార్యక్రమాలు, కులగణన,
వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా మండల వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది. 5:30 గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, వారి విషయాలు బయట పెట్టినారు. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు వారి విచారం, వారి యొక్క ఆలోచనలు పెట్టినారు. డిప్యూటీ సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరించినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా చాలామంది మంత్రులు మాట్లాడినారు, చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, చాలామంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు. అన్నీ కూడా సానుకూలంగా వివరించుకోవడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు పోవాలని కూడా పెద్దలు సూచించడం జరిగింది. కేబినెట్ ప్రస్తావన రాలేదమ్మా. ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతం గురించి చర్చించుకోవడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు లీగల్గా నడుస్తున్నటువంటి అంశం, అది మా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు, ఎమ్మెల్యేలకు ఉన్నట్టు అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. రాలేదు. ఢిల్లీ పోతున్నటువంటి కారణము, మేము సూర్యాపేటలో కులగన్న జరిగిన తీరుతెన్నుల మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకొని ఖార్గే గారిని ఆహ్వానించాలని, ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఇవాళ పోతా ఉన్నాం. ఫిబ్రవరి ఎండ్ లోపల 2 కార్యక్రమాలు ఉంటాయి, 2 బహిరంగ సభలు ఉంటాయి. క్రమశిక్షణ కమిటీ ఆ విషయాన్ని చూసుకుంటా ఉంది. రాలేదు. ఎవరు? అవన్నీ కూడా క్రమశిక్షణ డిపార్ట్మెంట్ ఉంది, అవన్నీ చూసుకుంటా ఉంది. ఎందుకు పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు అధిక నిధులు అడుగుతున్నారు, రాష్ట్ర బీడా ఇస్తున్నారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరా. ఎమ్మెల్యేలు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఏ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, సంక్షేమం ఎంత ఖర్చు పెడుతూ వారన్నీ కూడా వివరంగా వారికి కూడా తెలవాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల విషయంలో వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి అడగడం జరిగింది. థ్యాంక్ యూ. కేటీఆర్ ఢిల్లీకి పోయిండు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేటీఆర్ ఢిల్లీకి పోయిండు. కేటీఆర్ ఢిల్లీ ప్రజలు తిరస్కరించిన నాయకులు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వారు ఢిల్లీకి పోయినారంటే బీజేపీతో ఉన్నటువంటి లోపాకారి ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవడానికి పోయినట్టుగా మాకు అనుమానం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.